హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం సమాధాన పుస్తకం మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. మనకి సైన్ అప్ ప్లే యాప్లో ప్రెజెంట్ తెలుగు లాంగ్వేజెస్లో స్ట్రీమింగ్ అవుతుంది గైస్. మూవీ చూడడం జరిగింది గైస్. మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం గైస్. స్టోరీలోకి వెళ్తే స్టార్టింగ్లోనే ఒక స్కూల్లో అయితే ఫంక్షన్ జరుగుతుంది. ఆ స్కూల్లో ఒక అమ్మాయికి అయితే పనిష్మెంట్ ఇస్తారు టీచర్. దీనివల్ల అంటే ఇద్దరు కలిసి మాట్లాడుకోవడం టీచర్ చూస్తుంది. దానివల్ల వాళ్ళకైతే పనిష్మెంట్ ఇస్తారు. ఆ స్కూల్కి హీరో గెస్ట్గా అయితే వస్తారు గైస్. వచ్చాక చిన్న స్పీచ్ అయితే ఇస్తారు స్టేజ్ మీద నిలబడి. అలానే తన చైల్డ్హుడ్లో జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని స్కూల్ డేస్లో వాళ్ళతో స్టూడెంట్స్ అయితే షేర్ చేసుకుందామని అయితే అనుకుంటాడు. అలా స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది. హీరో చైల్డ్హుడ్ స్కూల్ డేస్ అయితే మనకి స్టోరీ స్టార్ట్ చేసి చూపిస్తారు గైస్. అయితే హీరో చైల్డ్హుడ్లో ఏంటంటే ఒక షాప్ అయితే ఉంటుంది స్కూల్ దగ్గర. షాప్లో ఏంటంటే 6 బుక్స్ అయితే అమ్ముతూ ఉంటాడు ఆ వ్యక్తి. అయితే అక్కడ ఉన్న స్టూడెంట్స్ ఆ బుక్స్ని ఎలాగైనా చదవాలని అయితే అనుకుంటారు గైస్. అందులో ఒక అబ్బాయి అయితే ఆ బుక్ని కొంటాడు. కొన్న తర్వాత వేరేలో కూడా డబ్బులు తీసుకొని మరి వేరేలో కూడా ఆ బుక్ని ఇస్తాడు గైస్. అయితే హీరో తన ఫ్రెండ్ ఆ బుక్ని ఎలాగైనా దొంగలించాలి, అది మనం కూడా చదవాలని అయితే అనుకుంటారు గైస్. అబ్బాయి దగ్గర నుంచి అయితే పుస్తకం దొంగతనం చేస్తారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా బుక్ అయితే మిస్ అయిపోతుంది. మరి ఆ బుక్ ఎక్కడ పోయింది? ఆ బుక్ వల్ల ఒక తప్పు వల్ల వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, వాళ్ళ ఫ్యామిలీ ఎలా సఫర్ అయ్యారు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు వాళ్ళ ఫ్యామిలీ, ప్రిన్సిపల్ ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చారు, వాళ్ళు ఎలాంటి లెసన్స్ నేర్చుకున్నారు వాళ్ళ లైఫ్లో అనేది మనం మూవీ చూసి తెలుసుకోవాలి గైస్. మూవీ మాత్రం నాకు పర్సనల్లీ నచ్చింది గైస్. మూవీ సూపర్ అనిపించింది. మూవీ స్టార్టింగ్ కొద్దిగా బోరింగ్ అనిపించింది, బట్ వెళ్ళే ప్రొసీడింగ్స్లో మూవీ మాత్రం చాలా బాగా అనిపించింది. ఎండింగ్కి వచ్చేసరికి మంచి మూవీ చూస్తామని ఫీల్ అయితే వచ్చింది గైస్. మంచి మెసేజ్ ఉంది మూవీలో, మంచి కాన్సెప్ట్ ఎంచుకున్నారు. క్లైమాక్స్కి వచ్చేసరికి మంచి మెసేజ్ ఇచ్చారు. ఫస్ట్ హాఫ్లో ఏంటంటే ఒక సీన్ ఉంటుంది గైస్. స్టేజ్ మీద వాళ్ళ అబ్బాయిలు ఇలా చేశారని వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి వాళ్ళ పేరెంట్స్ తోటే ఆ వర్డ్స్ని చెప్పిస్తారు ప్రిన్సిపల్, టీచర్స్ అందరూ. అక్కడ మాత్రం ఎమోషన్ బాగా పండింది గైస్. పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతారు, వాళ్ళ పిల్లలు చేసే తప్పు వల్ల పేరెంట్స్ ఎలా సఫర్ అవుతారు, ఎలా ఫీల్ అవుతారు అంతమందిలో అనేది బాగా చూపించారు. క్లైమాక్స్కి వచ్చేసరికి స్టూడెంట్స్ని ఇలా చూడొద్దు అన్నట్టు అది కూడా ఒక బాగా చూపించారు గైస్. అంటే మైండ్ సెట్ మనది బాగుండాలా, ఒకరిని ఇలా చూడి జడ్జ్ చేయొద్దు అనేది కూడా బాగా చూపించారు. కాన్సెప్ట్ బాగుంది, మెసేజ్ బాగుంది. క్లైమాక్స్ కూడా మెసేజ్ తోటి ఎంజాయ్ చేశారు. క్లైమాక్స్ కూడా బాగా ఎంజాయ్ చేశారు గైస్. ఎమోషన్ ఉంది, ఎంటర్టైనింగ్ ఉంది, ఎంగేజ్ కూడా ఉంది గైస్. మూవీ ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ అందరికీ బాగున్నాయి. మెయిన్లీ ఎక్కువ బుక్ చుట్టే తిరుగుతుంది మూవీ మొత్తం. ఎక్కువ చిన్న పిల్లలే ఉన్నారు. పర్ఫార్మెన్స్ అందరూ బాగా చేస్తారు గైస్. క్లైమాక్స్ వచ్చేసరికి మెసేజ్ కూడా ఉంది. ఇంకా ఆ సీన్ కూడా ఏదైతే సీన్ చెప్పానో స్టేజ్ మీద పేరెంట్స్ది అదైతే సూపర్ అనిపించింది గైస్. మంచి మెసేజ్ ఉంది మూవీలో. రికమెండ్ చేస్తున్నాను, వాచ్ చేయండి గైస్. మూవీ సైన్ అప్ ప్లే యాప్లో ప్రెజెంట్ తెలుగు లాంగ్వేజెస్లో స్ట్రీమింగ్ అవుతుంది గైస్. ఓకే, ఈ మూవీకి నేచర్ రేటింగ్ అయితే 5కి 3 గైస్. నాకు పర్సనల్ నచ్చింది, మీకు రికమెండ్ చేస్తున్నాను, వాచ్ చేయండి గైస్ మూవీని. ఓకే, మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.